కొందరు అనుభవాలు తీసుకుందాం. సార్ లక్ష్మణ్ గారు లైన్‌లో ఉండండి. రాధాకృష్ణ గారు. సార్ రాధాకృష్ణ సార్. సార్ ఒకసారి మాట్లాడండి సార్. సో రాధాకృష్ణ సారు మనకి ఫస్ట్ బ్యాచ్ నుంచి కూడా ఉన్నారు. సారు క్యాన్సర్ పేషెంట్, సత్యసాయి డివోటీ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అట్లాగే రైల్వే డిపార్ట్మెంట్లో ఒక ఉన్నతమైన స్థానాల్లో వర్క్ చేసి ఆయన జీవితాన్ని అంత సత్యసాయి బాబాకి డెడికేట్ చేశారు. పిఎస్ఎస్ మూమెంట్లో సత్యసాయి బాబా డివోటీస్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే సేవ అనేది మాకు ఎక్కువ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ కనెక్షన్స్ అన్నీ అలా కలుస్తాయి. సార్ క్యాన్సర్ పేషెంట్. సో ధ్యానంలోకి వచ్చాక మార్పులు ఏమున్నాయో ఒకసారి విందాం సార్. సార్ మాట్లాడండి. సార్ నేను ఇప్పుడు యాక్చువల్గా నిన్న బాగాలేదన్నారు సార్. ఓకే, మధ్యాహ్నం ఐసీయూ నుంచి బయటకు వచ్చాను సార్. ఓకే. ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాను. అయితే మాట్లాడగలిగితేనే మాట్లాడండి, లేకపోతే వద్దు. కొంచెం మాట్లాడతాను సార్, అందుకనే మాట్లాడండి. ఏమిటంటే నాకు క్యాన్సర్ వచ్చిన తర్వాత రాత్రులు నిద్ర పట్టక నైట్ అంతా ఏవో వీడియోలు అవి ఇవి చూస్తూ పత్రిసారి వీడియోలకి కొంచెం బాగా అట్రాక్ట్ అయ్యి చూశాను. చూసిన తర్వాత ఇది ఏదో కరెక్టే అనిపించి నేను దాన్ని అప్పుడు స్టార్ట్ చేశాను. పిరమిడ్ వ్యాలీ అది వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బాగా ఇంకా నాకు ఎనర్జీస్ వచ్చినట్టు అనిపించింది. తర్వాత కడతాలు కూడా వెళ్ళాను. అన్నీ అయిన తర్వాత బాగా కొంచెం ఫిజికల్లీ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మా మదర్ సిక్ అయిపోతే సడన్గా విశాఖపట్నం వెళ్ళవలసి వచ్చింది. మా మదర్ చాలా సీరియస్గా ఉన్నారు, ఐసీయూలో, 87 సంవత్సరాలు. అయితే అప్పుడు నేను ఏంటంటే శివ గారికి రిక్వెస్ట్ చేసి గుంటూరులోని ఏదో చిన్న సేవా కార్యక్రమం చేసి తర్వాత నేనేంటంటే మెడిటేషన్ చేస్తుండేవాడిని. మిరకావా పిరమిడ్ ఒకటి కొనుక్కున్నాను నేను. మిరకాబా కింద చేస్తుండేవాడిని. మా మదర్ నార్మల్సీకి వస్తున్నారు అని తెలిసింది. నన్ను కూడా రమ్మంటే విశాఖపట్నం వెళ్ళాను. మదర్ నార్మల్సీకి వచ్చారు. పిరమిడ్ కూడా పెట్టాను హాస్పిటల్లో మదర్ దగ్గర, నన్ను ఐసీయూలో. ఆవిడ నార్మల్ వాటికి వచ్చి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసారు. నేను రిటర్న్ వస్తున్నప్పుడు నేను సిక్ అయిపోయాను. ఫ్లైట్లో సిక్ అయిపోయి ఏంటంటే ఇంత సివియర్గా ఇదైపోయినట్టంటే మాట్లాడదు, ఊపిరి O2 లెవెల్ 60 దగ్గరికి పడిపోయింది. అయితే మరి సడన్గా మళ్ళీ ఐసీయూలో పెట్టేశారు. అయితే ఐసీయూలో పెట్టే వరకు చాలా నీరసంగా ఉన్నాను. ఐసీయూలో ట్రీట్మెంట్ ఏమి జరిగిందో నాకు తెలియదు. ఏమి ట్రీట్మెంట్ కూడా జరగలేదు. కానీ ఏంటంటే నాకు ఎక్కడో మానసికంగా మటుకు నాకు మనోధైర్యము, నాకేదో క్లిన్సింగ్ అవుతుంది కాబట్టి నేను ఇంకా రికవర్ అవుతాను, ఇంకా బాగవుతాను ఒక నమ్మకం మూలన మటుకు పెండిలం లాగా వేలాడుతుంది. దాన్ని పట్టుకునే నేను. కానీ డాక్టర్లు కూడా సర్ప్రైజ్ అవుతున్నారు, ఏంటి ఇది విచిత్రంగా ఎంత ఒక నైట్ ఉన్నాను ఐసీయూలోని. బస్ మరుసటి రోజు మధ్యాహ్నం కల్లా తీసుకొని జనరల్ వార్డులో పెట్టేశారు. ఇప్పుడు కొంచెం నార్మల్ అయ్యాను. ఇలా నార్మల్ అవుతున్నాను, మళ్ళీ ఇది అవుతున్నాను. కానీ నాకు నమ్మకం ఉంది, ఎక్కడో ఉన్నది ఇంకా కరెక్ట్ పెర్ఫెక్షన్ రాలేదు, ఇంకా వస్తాయి, ఇంకా బాగా అవుతాను, ఇంకేమన్నా చేయగలుగుతాను అని నాకు ఒక నమ్మకం ఉన్నది సార్. ఆ నమ్మకంతో నేను సర్వైవ్ అయిపోతున్నాను. సార్ నిన్న మీకు ఏం లేదు సార్, కాల్ చేశారు. కొద్దిగా మీరు బాగా సిక్ ఉన్నారు, వైజాగ్ వెళ్ళారు. ఫస్ట్ వైజాగ్లో క్లైమేట్ మారింది. ఆ క్లైమేట్ మారటం వల్ల మీకు కొద్దిగా జలుబు అవన్నీ చేసినాయి. కొద్దిగా శారీరక మానసిక పరంగా దృఢంగా ఉన్నప్పటికీ కొంచెం వీక్నెస్ అనేది డామినేట్ చేస్తూ ఉంటాయి. సో అందువల్లే మీరేం బాధపడద్దు. నేను కుదిరితే వాళ్ళు మిమ్మల్ని కలుస్తా. బెంగళూరులో ఉన్నాను, నేను తర్వాత కాల్ చేస్తా. ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ హుస్సేన్ గారు. హుస్సేన్ గారు అన్మ్యూట్ చేసుకోండి. హుస్సేన్ పీరా. ఓకే. సో అది ఫ్రెండ్స్, పిరమిడ్ యొక్క శక్తి, మరి పిరమిడ్ వల్ల వచ్చే లాభాలు, సాధన వల్ల వచ్చే లాభాలు. ఎప్పటికైనా ఈ శరీరాన్ని మనం వదిలేయాల్సిందే. ఈరోజు మనం కాపాడవచ్చుకోగాక
ప్రతి వ్యక్తికి ప్రతి జీవితంలో ఒక సమయం అంటూ ఉంటది. కొన్ని శ్వాసలతో మనం ఈ భూమి మీదకి రావడం జరిగిద్ది. ధ్యానం అనేది మన ద్వారా ఏదన్నా ఒక మంచి సేవా కార్యక్రమాలు చేయాలి. ఈ జీవుడు ఇంకా ఈ భూమి మీద కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయన్నప్పుడు ఆ గురువు యొక్క కటాక్షంతో మన సాధన ద్వారా మనల్ని ఆపుతూ ఉంటారు. అట్లాగే పిఎస్ఎస్ మూమెంట్లో సీనియర్ మాస్టర్స్ చాలామంది ఉన్నారు, కోకొల్లాలు. సో మరి వాళ్ళు ఈరోజు సంపూర్ణంగా వాళ్ళ జీవితాన్ని అంతా ధ్యానానికి అంకితం చేసి ఎన్నో ఆఫ్లైన్ ఆన్లైన్ సెషన్ జరుగుతూ ఉంటాయి. మనం ప్రతిరోజు ఆరోగ్యం అనేది ఇంపార్టెంటే. ఆరోగ్యం కోసమే ధ్యానం కాదు, మన ఆధ్యాత్మిక ఎదుగుదల. నేను శరీరాన్ని కాదు, నేను మనసుని కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఒక దివ్యాత్మ స్వరూపాన్ని. నిన్న మోహన్ రావు గారు అద్భుతంగా చెప్పారు. భగవద్గీత ఎవరైపు చెప్పారంటే మన శ్రీకృష్ణుడు అంటాం, కానీ భగవద్గీత ఎవరు చెప్పారంటే భగవాన్ వాచ, భగవంతుడు ఇచ్చింది అది. శ్రీకృష్ణుడు అనేది పాత్ర, ఇచ్చింది ఎవరు? భగవంతుడు. సో ఎక్కడ మనం జీవితంలో అంటిపెట్టుకొని ఉండాలి, బంధాల్లో ఎక్కడ అంటిపెట్టి ఉండకూడదు, అవన్నీ కూడా మనం సాధన చేసుకునే కొంత వస్తాయి. ధ్యానం చేస్తుంటే అన్నీ వస్తాయి. ఇవాళ నాకు తగ్గొచ్చు తలనొప్పి, శరీరం అన్నాక శరీర ధర్మమే. నువ్వు ఎంత సాధన ఏం చేయ. భగవాన్ రమణ మహర్షి, ఆయనకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే ఒక తొడ దగ్గర మొత్తం కోసి ఆపరేషన్ చేయాలంటారు. భగవాన్ దాన్ని సాక్షిగా చూస్తూ ఉండేవాడు. ఆయన ఏమనేవాడు తెలుసా? సరే, డాక్టర్ గారు వచ్చి చెప్పేవాళ్ళు, స్వామి ఇట్లా ఆపరేషన్ చేయాలంటే సరే చెయ్యి, నువ్వు గెలుస్తావు ఇది గెలుస్తావు అని అనేవాడు. అంటే చూడండి, నువ్వు గెలుస్తావో ఇది గెలుస్తుందో చూద్దాం అనేవాడు సాక్షిగా. అటువంటి మహనీయులకి శారీరకంగా ఎన్నో ఇబ్బందులతో ఆ టైం వచ్చినప్పుడు ఏదో ద్వారా పోతాం, అది వేరే విషయం. ఈ భూమి మీద ఉన్న నాళ్ళు మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే నిరంతరం మనం ఆరోగ్యం కోసమే కాదు, ఆరోగ్యం అంటే ఆరోగ్యం వస్తుంది, చెప్పుకున్నాం కదా. నీకు ఆరోగ్యం కావాలి అంటే ఆరోగ్యం వస్తుంది. డబ్బు కావాలని సంకల్పం పెట్టుకుంది అనేది డబ్బు వస్తుంది. ఉద్యోగమే కావాలనుకుంటే ఉద్యోగం వస్తుంది. అలా కాకుండా ప్రతిరోజు ధ్యానంలో నేను మీకు సరెండర్ అయ్యాను, గురువులందరికీ నేను సరెండర్ అయ్యాను, నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, మీరు ఏం చేస్తారో చేయండి అని ఏ వికల్పాలు లేకుండా చేసేదే నిజమైన ధ్యానం. అప్పుడే రిజల్ట్ కూడా ఎక్కువ వస్తుంది. ఓకేనా? సో అది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు సెషను. దీప్తి మేడం, సార్ మాట్లాడండి మేడం. దీప్తి గారు. ఎస్ మేడం. సో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలా? ఎస్ మేడం, సెషన్ అయిపోయింది. ఈరోజు పిరమిడ్ యొక్క పవరు, పిరమిడ్ శక్తి గురించి లక్ష్మణ్ గారు చెప్పారు. సో మీరు కంక్లూడ్ చేస్తే 5 minutes మెడిటేషన్ చేసి ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకే. పిరమిడ్ గురించి ఒకసారి మీరు కూడా చెప్పండి, పిరమిడ్ ఎనర్జీ గురించి. నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నేను పిరమిడ్సే కాక క్రిస్టల్స్ గురించి కూడా చెప్తాను. సో పిరమిడ్స్, నేను యాక్చువల్లీ నా వాటర్ నేను పిరమిడ్ దగ్గర పెట్టుకుంటా. ఎందుకంటే పిరమిడ్ మీద వాటర్ మీద నా పిరమిడ్ పెట్టుకొని వాటర్ తాగుతాను నేను. ఎందుకంటే ఆ ఎనర్జీ అనేది మనల్ని ఎప్పుడు ఒక లెవెల్లో మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. ఈవెన్ నేను ఫాస్టింగ్స్ చేసేటప్పుడు కానీ నార్మల్గా కూడా నా వాటర్ మీద ఎప్పుడు పిరమిడ్ ఉంటుంది. ఇట్లా ఒక గ్లాస్ బాటిల్ ఉంటుంది నా దగ్గర. గ్లాస్ బాటిల్ మీద నేను పిరమిడ్ పెట్టుకొని దాని మీద నేను ఈ వాటరే తాగుతాను అనమాట. యాక్చువల్లీ నేను దీని మీద పెడితే నేను ఆ చేంజ్ని చూడగలను నా వాటర్లో. సో అందుకని మనం కూడా వాటర్ మీద పిరమిడ్ పెట్టుకొని ఆ వాటరే తాగాలి. మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే పిరమిడ్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. మీరు ఎక్కడ మీ వాటర్ పెట్టుకుంటారో దాని మీద ఒక పిరమిడ్ పెట్టేసి, ఇంకా మీకు అవుతుందంటే ఒక గ్లాస్ బాటిల్ తీసుకొని దాని మీద కాపర్ పిరమిడ్ పెట్టుకొని చేసి, ఇది కంపల్సరీ కాదు, మళ్ళీ వరి అవ్వద్దండి అయ్యో ఇలాగే చేయాలని.
కాకపోతే ఇది ఇలా చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే ప్లాస్టిక్ అంటే దాంట్లో నుంచి అయాన్స్ పాజిటివ్ అయాన్స్ రిలీజ్ అవుతాయి. అది మనకి మంచిది కాదనమాట. సో అందుకని మోస్ట్లీ ఐ చూస్ గ్లాస్ బాటిల్స్ నేను ప్రిఫర్ చేస్తానన్నమాట. సో నా దగ్గర ఎప్పుడు ఒక 1 లీటర్ బాటిల్ గ్లాస్ది ఉంటుంది. దాంట్లో వాటర్ వేసి దాని మీద పిరమిడ్ పెట్టుకుంటాను నైట్. నేను డైలీ ఆ వాటరే తాగుతాను. సో అది ఏంటంటే నాకు ఆ వైబ్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దాంట్లో ఇంకా నేను క్రిస్టల్స్ కూడా వేసుకొని ఆ వాటర్ తాగుతాను అనమాట. ఇంకా అది ఇంకా ఫుల్ ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఇది నా ఎక్స్పీరియన్స్. ఇంకా నేను పిరమిడ్స్ అంటే ఇంకా ఇదే ఎక్కువ నాకు. నేను వాటర్ కానీ మెడిటేషన్ కానీ అన్నీ పిరమిడ్తోనే ఇంకా నాది. నేను ఎనర్జీ టూల్స్లో పిరమిడ్ అనేది చాలా హెల్ప్ఫుల్ మనకి. సో ఇది నా ఎక్స్పీరియన్స్ పిరమిడ్తో. క్రిస్టల్ అంటే ఏంటి మేడం? క్రిస్టల్స్ అంటే యాక్చువల్లీ అవి అర్త్లో నుంచి మైన్ చేసి తీస్తారు. సో దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది అనమాట. చాలా క్రిస్టల్స్ ఉన్నాయి ఇప్పుడు. అదొక పెద్ద సబ్జెక్ట్ మేడం, తర్వాత డిస్కస్ చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఒక 5 నిమిషాల్లో డిస్కస్ చేసేది కాదు. అవును. యా, నాకు టెక్స్ట్ లో ఎవరు మెసేజ్ చేస్తున్నారు, ఒకసారి చూడండి మేడం. ఎవరు చాట్ లో ఎవరు లేరు సార్. ఉన్నారే, మెసేజ్ చేస్తూ ఉన్నారు. నాకు చాట్ లో మెసేజ్ చేస్తారు, మాట్లాడండి. వీడియో అన్మ్యూట్ చేసుకోండి. అడ్మిన్ లో ఎస్ సృజన గారు సంథింగ్ ఏదో ఉంది. సుగుణానా, శ్రీకాకుళం నారాయణరావు గారు, సోరంగి నారాయణరావు గారు, సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. పిరమిడ్ ఎలా పెట్టుకోవాలి చూపిస్తారా? ఓకే. సో సార్ యా మేడం 1 minute మేడం. యా సార్, గుడ్ మార్నింగ్. Very good morning. I'm coming from Srikakulam. First time actually 3 days first day class attend అవుతున్నాను గురుగారు. యాక్చువల్లీ ఎక్స్ట్రాడినరీ గా ఉంది. సో బేసిక్ గా నేను ఒక ఇన్సూరెన్స్ ఫీల్డ్ లో ఉన్నాను. యాక్చువల్లీ టెన్షనబుల్ జాబ్ అనమాట. టెన్షన్ రిలీవ్ కోసం జాయిన్ అయ్యాను యాక్చువల్లీ. సో చాలా హ్యాపీగా జాయిన్ అయిన నుంచి చాలా హ్యాపీగా ఉందన్నమాట. అసలు కనిపించింది 4:30కి అలారం పెట్టుకొని ఎగ్జాక్ట్ గా 4:30కి ఎప్పటికీ మన ఛానల్ కి ఇమిడియట్ 4:30 నుంచి నేను కనెక్ట్ అవుతున్నాను అనమాట. ఎక్సలెంట్ సార్. ఎస్పెషల్లీ మీ వాయిస్ కానివ్వండి, మీరు నడిపించే ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. మా రోజుకో గురువు గారిని తీసుకొచ్చి వాళ్ళతో నేనేమి నడిపించట్లేదు సార్, అంతా మా గురు కటాక్షన్. నేను ఒక మెసెంజర్ అంతే. కాకపోతే కరెక్టే సార్, కానీ టీం లీడ్ చేసేది అంతా కూడా మీరే కదా సార్. పవర్ అంతా కూడా అందరూ ఉన్నారు. దీప్తి మేడము, అట్లాగే కావచ్చు. బట్ శివ గారు డైరెక్ట్ గా మీతో మాట్లాడాలనుకుంటున్నాను అనమాట. ఒకసారి మీ నెంబర్ షేర్ చేయమని చెప్పి పెట్టాను. అలాగే సార్. నేను నాది మనకి గ్రూప్ లో అడ్మిన్ అని ఉంటుంది సార్. 770 స్టార్ట్ అయితే కాల్ చేయండి. సార్ మీ ప్రొఫెషన్ ఏంటి? నేను శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ గా ఉన్నాను గురుగారు. ఓకే సార్. ఓకే. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ గా ఉన్నాను. బట్ ఈ ప్రతిసారి వీడియోస్ యూట్యూబ్ లో చూస్తుంటాను, బట్ డైరెక్ట్ క్లాస్ అటెండ్ అవడం అయితే ఇదేం బాస్. కాబట్టి నా అదృష్టంగా మీరు ధ్యానంలోకి దేనికోసం అయితే వచ్చారు దాన్ని ఖచ్చితంగా 100% పొందుతారు. తప్పకుండా గురుగారు. రెగ్యులర్ గా మీరు అటెండ్ అవ్వండి. మాట్లాడుతూ తర్వాత నాది గ్రూప్ లో ఉంటది, నేను టెక్స్ట్ లో పెడతాను. అట్లా గ్రూప్ లో కూడా ఉంటది, కాల్ చేయండి, మాట్లాడు. ఓకే గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు. థ్యాంక్ యూ సార్. నంబర్ కనుక్కున్నారు, కొంచెం పెట్టరా మాకు. నిన్న నేను కూడా అడిగాను. అట్లాగే అమ్మా. దీప్తి మేడం ఇప్పుడు మాట్లాడండి మేడం. సారీ, ఎవరు? నో ప్రాబ్లం. సో మీరు గ్లాస్ బాటిల్ లేకపోతే ఇప్పుడు ఇలాంటి జగ్స్ వస్తాయి, గ్లాస్ జగ్స్. మీరు ఆ గ్లాస్ జగ్స్ మీద మనకి కాపర్ పిరమిడ్స్ వస్తాయి. కాపర్ పిరమిడ్స్ పెట్టుకోవచ్చు దాని మీద. లేకపోతే గ్లాస్ బాటిల్స్ దొరుకుతాయి, చాలా తక్కువ, 200-300. నేను కొన్నది 300 ఏమో అయిందంతే. దాని మీద కాపర్ పిరమిడ్ పెట్టుకోండి అంతే. దాని మీద పెడితే ఉంటుంది అది. ఒకసారి చూపిస్తారు. దీని మీద పిరమిడ్ పెట్టడం ఏముంది, దాన్ని చూపించాల్సింది. ఒక నిమిషం కాదు, నేను చూస్తాను మేడం.
కాదు కాదు అలా కాదు డౌట్. స్వీటీ అక్కడ ప్లాస్టిక్ పిరమిడ్ తీసురామ్మా. కాపర్ పిరమిడ్ మీద ప్లాస్టిక్ పిరమిడ్ ఉంది కదా, ఒక్క నిమిషం మేడం. నేను తీసుకొస్తాను. సార్ పిరమిడ్స్ గురించి ఇంకా కొద్దిసేపు లక్ష్మణ్ సార్ తోటి మాట్లాడించండి సార్. ఎస్ మేడం, చూడండి. సో అందరికి కనపడుతుందా ఈ పిరమిడ్? చూసారా? కనిపిస్తుంది సార్. సో ఇది అనిపిస్తుంది. హెడ్ మీద పెట్టుకుంటా, క్యాప్ పిరమిడ్ అంటారు. సో దీనికి ఒక థ్రెడ్ వస్తుంది కింద, దీన్ని ఇలా పెట్టుకుని ధ్యానం చేస్తాం. ఇది ప్లాస్టిక్. ఓకే. దీనిలో సైజెస్ ఉంటాయి, రకరకాల సైజెస్ ఉంటాయి, చిన్న చిన్న పిరమిడ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం వాటర్ బాటిల్స్ మీద ఇది పెట్టుకోవచ్చు. ఇది జర్నీ క్యారబుల్ ఇది అన్నమాట. చూడండి కాపర్ పిరమిడ్, నేను ఇలా పెట్టాను దీని మీద. ఓ ఇలా అంతే, దీని మీద అచ్చా. వాటర్ మీద పెట్టడం అంతే. ఓకే. కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం, కనిపిస్తుంది. అమ్మా ఇప్పుడు మీరు మేడం వాటర్ మీద అని చెప్పారు కదా, వాటర్ ఒక చిన్న కాన్సెప్ట్. సో ఈ పిరమిడ్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా మనకి హెల్ప్ చేస్తాయి. అయితే అన్నిటికన్నా గొప్పది మన భావన. మేము వాటర్ థెరపీ అని ఒక వర్క్ షాప్ కి అటెండ్ అయ్యాను. రోజుల్లో కొన్ని కేసులు ఉంటాయి, అంటే మీట్ చేసుకోవాలండి అందరూ, డిస్టర్బెన్స్ వస్తుంది. ఓల్డెన్ డేస్ లో కొన్ని కేసులు రీసెర్చ్ లో కూడా ఐడెంటిఫై అయ్యాయి కాదు, వాటర్ థెరపీతో వాటిని ఐడెంటిఫై చేసేవాళ్ళు. సో నేను ఆ సెషన్కి 3 days వెళ్ళటం జరిగింది. వాటర్ కొన్ని గొప్ప లక్షణం ఏంటంటే, వాటర్లో మాలిక్యూల్స్ ఉంటాయి, అణువులు పరిమాణువులు అంటాం మనం తెలుగులో. సో అవి సజీవంగా ఉంటాయి. మీరు చూడండి, వాటర్ కూడా అబ్జార్బింగ్ ప్రాపర్టీ ఉంది, అంటే నీ భావనని అబ్జార్బ్ చేసే పవర్ ఉంది వాటర్కి. ఎప్పుడైతే ఒక మంచి ప్యూరిఫైడ్ వాటర్, ఇదిగో ఇప్పుడు నా దగ్గర ఉంది. సో ఇది టాటా వాటర్, నేను గ్లాస్లో పోసా. ఆ గ్లాస్లో పోయగానే ఎక్కడో కింద చిన్న 2 నలకలు ఉన్నాయి. నా భావన ఏమైంది, ఇది దట్టి వాటర్ అని అంటాం. ఆ గ్లాస్ పక్కన పెడతాం. ఎప్పుడైతే దాన్ని దట్టి వాటర్ అని మనం ఇంటర్నల్గా ఫీడ్ చేసి బయటికి ఆ థాట్ రిలీజ్ చేస్తామో, ఆ లోపల ఉన్న వాటర్లో ఉన్న మాలిక్యూల్స్ అన్ని కూడా వాటిని అబ్జర్వ్ చేస్తాయి, మన ఆలోచన తరంగాన్ని తీసుకుంటాయి. సో ఇవి డర్టీ వాటర్ కావాలంటే దాని లోపల ఆ ప్రోగ్రామింగ్ కూడా డర్టీగానే జరిగిద్ది. అందుకని మనం సెషన్లో ఫస్ట్ రోజు చెప్పుకున్నాం, మనం ఏం చేసినప్పుడు ఆహారం తింటున్నాం, ఆహారం తినేటప్పుడు చక్కగా కళ్ళు మూసుకోండి, ప్రకృతికి థ్యాంక్స్ చెప్పుకోండి. హీలింగ్ అంటే ఇదే, హీలింగ్ ప్రాపర్టీ. మెడిటేషన్లో హీలింగ్ చేస్తారు, ఇవన్నీ వింటూ ఉంటారు కదా. హీలింగ్ అంటే లేదు, మన భావనే హీలింగ్. ఎప్పుడైతే ఆ ఫుడ్ తీసుకుంటామో, నేను తినే ఆహారం నాకు అమృతంలా పనిచేస్తుంది, నాకు ఈ తాగే నీరు నా శరీరానికి ఒక అద్భుతమైన అమృతంలా పనిచేసి అనంతమైన శక్తిని ఇస్తుందని కనుక థాట్ రిలీజ్ చేసి ఆ వాటర్ తీసుకుంటే, మీరు ప్రాక్టికల్గా చేయండి. నేను చెప్పాను నమ్మొద్దు, ఎవరు చెప్పినది నమ్మొద్దండి, మీరు ప్రాక్టీస్ చేయండి. అట్లా దాన్ని పక్కన పెట్టకండి. పిరమిడ్స్ వాటర్ తాగండి. పిరమిడ్ వాటర్ తాగితేనే మన భావన కూడా మార్చుకోవాలి. ఇప్పటి వరకు భోజనం ఎలా చేసాం, ఏదో కూర్చుంటాం, తింటాం, గవ్వ లాగిస్తాం, చేగొడుకొని వెళ్ళిపోతాం, అవేర్నెస్ లేదు. తినేటప్పుడు ఎన్నాళ్ళని మాట్లాడుకున్న తింటామా, తిన్నాం, కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటాం. సో చిన్న చిన్న మార్పుల వల్ల మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. మెయిన్ ఈరోజు, ఇంతకుముందు 21 days 21 ఛాలెంజ్ ఇచ్చేవాళ్ళం, ఈ సెషన్లో ఎందుకు మిస్ అయింది. సో ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, తినేటప్పుడు మాట్లాడకూడదు. తినేటప్పుడు కానీ వాటర్ తాగేటప్పుడు కానీ మీరు మనసులో అనుకోండి, నేను ఈరోజు తీసుకునే ఆహారం కానీ ద్రవ పదార్థం కానీ నా శరీరానికి అమృతంగా పనిచేస్తుంది అని ఒక అద్భుతమైన భావంతో ప్రకృతి మాతకు, ఎందుకంటే మనం వాటన్నిటిని ప్రకృతి నుంచే పొందుతున్నాం కాబట్టి, సో ఆ ప్రకృతి మాతకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకొని, నేను తినే ఆహారం కానీ నీరు కానీ నా శరీరానికి అమృతంలాగా పనిచేస్తుంది అని అనుకోండి. సగం హీలింగ్ అక్కడే జరిగింది మీకు బాడీలో. ప్రాక్టికల్గా చేసి చూడండి. అనుకోవటం కాదు, లోపల అణువు అనుభూతి చెందాలి ఆ మాటతో. అప్పుడు ఆ తరంగాలన్నీ ఆ నీటిలోకి వెళ్ళి ఆ నీటిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మారిపోతాయి. వాటర్ ప్రాపర్టీ ఉంటుంది, ఆ ప్రోగ్రామింగ్ అంతా చేంజ్ అయ్యిద్ది. ఆ వాటర్ నువ్వు తీసుకోగానే అది హీల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు
ఇప్పుడు హీలర్స్ ఉంటారు చాలా మంది సైంటిఫిక్ గా, వాళ్ళు ఏం చేస్తారు, చెయ్యి ఇట్లా పెడతారు. ఇప్పుడు నేను ఏదైతే భావం చెప్పానో అదే భావం చేస్తారు. తీసుకునేవాడి నమ్మకం ఏంటి, అమ్మో గురువు గారు ఏదో మంత్రోపదేశం చేశారు, లోపల ఏదో మంత్రాలు వేశారు, ఈ నీళ్లు తాగితే అయిపోద్ది. అక్కడ ఏంటి ప్రాపర్టీ, మన థాటే మన ప్రాపర్టీ, మన ఆలోచనే. అర్థమైంది క్లియర్గా? సో ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే, మీరు ఏది తాగినా కూడా, ఏది తినేటప్పుడైనా సరే, ఆ తినే పదార్థాన్ని ఒక దైవంగా భావించి, ఈరోజు నేను తినే ఆహారం కావచ్చు, నేను తాగే ద్రవ పదార్థం కావచ్చు, నా శరీరానికి అమృతంలాగా పనిచేస్తుంది అనే భావంతో ఒక్కరోజు కాదు, ఈ 21 days ప్రాక్టీస్ చేయండి. ఆఫీస్కి వెళ్తున్నారా, వాటర్ తాగుతున్నారు కదా, ఒక్క నిమిషం నన్ను గుర్తు తెచ్చుకోండి. జూమ్ సెషన్లో సార్ ఈరోజు చెప్పారు కదా, జస్ట్ 1 సెకండే, ఈ త్రాగే నీరు నా శరీరానికి అమృతంలా పనిచేస్తుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, తాగండి. థ్యాంక్ యూ అని బయటికి చెప్పొద్దు, మళ్ళీ పక్కన వాళ్ళు మనల్ని విచిత్రంగా చూస్తారు. వీడేంటి థ్యాంక్ యూ చెప్తున్నారు వాటర్ తాగుతాను, వాళ్ళకి తెలియదు కదా పాపం. సో మనసులో అనుకోండి, ఆఫీస్లో లంచ్ టైం అయిందా, బాక్స్ చేయండి, ముందు మీ భార్య కృతజ్ఞతలు చెప్పండి అద్భుతంగా చేసి పెట్టినందుకు. తర్వాత ప్రకృతిని ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. ఈ రోజు నేను ఈ తినే ఆహారం నా శరీరానికి అమృతంలాగా పనిచేస్తుంది అనే భావంతో భోంచేయండి. స్నాక్స్కి వెళ్తారు కదా, టీ తాగేటప్పుడు, ఆ టీ తాగేటప్పుడు కూడా అంతే. ప్రతిదీ ఒక ఎక్కడా చెడు లేదండి. మన దృష్టిని బట్టే సృష్టి ఉంది. నీలో చెడు ఉంటే బయట చెడు కనపడుతుంది, నీలో మంచి ఉంటే బయట మంచి కనపడుతుంది. ఓకేనా? సో ఇలా చెప్తూ ఉంటే 8 దాకా చెప్పొచ్చు. ఇది ఒక ఫ్లో జరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ ఇన్ఫినిటీ, దీనికి అంతం లేదు. సో కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎక్కువగా మాట్లాడినా కూడా ఎసెన్స్ అంతా కూడా మన మైండ్లో ఫీడ్ అవుతుంది. సో ఎప్పుడు షార్ట్గా ఉండాలి స్పీచ్ అనేది. ఎనీవే, ఈ అనుభవాల్లో వచ్చిన మరికొందరు, మన లక్ష్మణ్ గారితో స్టార్ట్ అయిన ఈ అనుభవం, దీప్తి మేడం గారు కొన్ని చెప్పారు, అట్లాగే మన సార్ కొన్ని చెప్పారు, నాకు తెలిసిన విషయాలు కొన్ని పంచాను. సో వీటిల్లో ఒక్కటన్నా ఆచరిద్దాం. ఆచరణ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు మన ఛాలెంజ్, మనం తినే ఆహారం కావచ్చు, వాటర్ తాగవచ్చు, దాన్ని దైవంగా భావించి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, బ్రహ్మం అంటే ఆ భావంతో ఉండటమే. నేను తినే ఆహారం కావచ్చు, నీరు కావచ్చు, నా శరీరానికి అమృతంలాగా పనిచేస్తా అనుకొని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఓకే లక్ష్మణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. జ్ఞానానికి ఆధ్యాత్మికకు చదువుకు సంబంధం లేదండి. వేమన మహర్షి ఏం చదువుకున్నాడు? వేమారెడ్డి అనే ఒక సాధారణ వ్యక్తి ధ్యానం చేసి వేమన మహర్షిగా మారారు, ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచారు. సో అటువంటి మహనీయులు లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు PSSMలో ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్ళని రోజుకొకరు మనం ఈ సెషన్లో కలుసుకుంటాం. ఎనీవే సార్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, అజయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. సో గారు అది ధ్యానం అనే బుక్ ఒకటి PDF పెడతారా పత్రిజీ సార్ది? అమ్మ, తులసి దళం అనే బుక్ అవును పెట్టాను, చదివాను, అది చదవండి. చాలా వరకు చదివేశాను సార్. చదవటం అని మేము 11 సంవత్సరాలు అయింది, మాకే ఇప్పటికి ఇంకా అర్థం కాలే కొన్ని విషయాలు. అర్థం అవ్వలేదండి. చదవటం అంటే ఏంటంటే అమ్మా, చదవటం కాదు, దానిలో ఉన్న ఎసెన్స్ మనం తీసుకోవాలి. చదవటం ఏముంది, తీసి ఒక గంట చదివి పక్కన పెడతాం, అదిగా చదవటం అంటే. వేరు, అర్థం చేసుకోవటం వేరు. ఎందుకంటే చెప్పండి సార్, ఈశ్వరరావు గారు చెప్పండి. నేను పెడతా బుక్స్, నా దగ్గర PDFs అన్ని రెడీగా ఉన్నాయి. నేను అన్ని పెడితే మీకు క్లారిటీ ఉండదు, ఇన్ని పెట్టాడు ఏ చదవాలి. అందుకని ఒక book తో స్టార్ట్ చేద్దాం. మనకు మెయిన్ ఇప్పుడు లెర్నర్స్ కానీ, బిగినర్స్ కానీ, సీనియర్స్ కానీ అతి ముఖ్యమైన బుక్ తులసి దళం. భయాలు పోగొడతా ధైర్యం అని ఒక బుక్ ఉంది, ఓషోది, అది పెడతాను. ఈ 2 రిఫర్ చేయండి ప్యారలల్ గా. అంత కంప్లీట్ అయ్యాక మళ్ళీ వేరే బుక్ పెడతా. ఓకే సార్, ఓకే. మీరు గ్రూప్ కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, చాలా గ్రూపులో టక మెసేజ్లు వెళ్తా ఉంటాయి. దాంతో కొంతమంది ఇరిటేషన్ వచ్చి లెఫ్ట్ అయిపోతారు. అందుకని మేము మెసేజ్లు కూడా ఎక్కువ పెట్టాం, ఏది అవసరం అదే పెడతాం. అది కామన్ సెన్స్ అంటాడు. అందుకని మనకి ఏది అవసరమో దానిలో అదే పెడతాం జరుగుతుంది. దాన్ని మీరు రెఫర్ చేయండి చాలు, చూడండి. మాట్లాడినమ్మా, ఇంకెవరు? చెప్పండి తల్లి. సార్ పోయిన గ్రూప్ లో మేము ఉన్నాం సార్. ఈ గ్రూప్ లో నన్ను జాయిన్ అవ్వాలంటే ఎట్లా సార్ అది? అంటే నేను దానిలో లింక్ పెట్టానమ్మా, ఆ లింక్ మీద వాట్సాప్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్ అవుతారు. నేను ఈ రోజు 3 గ్రూపుల్లో మళ్ళీ అది ఒక పెడతాను. జస్ట్ వాట్సాప్ గ్రూప్ అని వస్తే ఒక్కసారి క్లిక్ చేయండి దాని మీద. తులసి దళం అది మీరు పెట్టినారన్నారు కదా, అవన్నీ నాకు రాలేదు, అందుకని పంపిస్తాను. ఈ రోజు యాడ్ చేపిస్తాను. అందరూ యాడ్ అయ్యారు మోస్ట్. ఎవరు గ్రూప్ వేరుగా ఉంటుంది సార్ ప్రతి నెల?
అవును సార్. ఏ గ్రూప్ ఆ గ్రూప్ సెపరేట్‌గా ఉంటది. ఈ గ్రూప్‌లో మనకు దగ్గర దగ్గర 500 మంది జాయిన్ అయ్యారు న్యూ కమర్స్. అంటే ఆహా! ప్రతిసారి యాడ్ చేసుకుంటూ ఉండాలి అది ఆ లింకులో అది. మనకి సెషన్ ఎండింగ్‌లో 2 డేస్ ముందే మనం ఆ లింకు తయారు చేసి గ్రూప్‌లో పెడతాం. మీరు జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే చాలు. ఆ వాట్సాప్ ఉంటది. దాని మీద క్లిక్ చేస్తే మీరు లోపల లాగిన్ అయిపోతారు. చాలా గ్రూపులు అవుతాయి కదా సార్ అప్పుడు మన వాట్సాప్ ఇవన్నీ అవుతాయి సార్. చాలా అవుతాయి కదా. మీరు పాతవి డిలీట్ చేసుకోండి. ఏమైంది? ఓకే. పాతది వదిలేసి కొత్త ఉన్న దానిలో కంటిన్యూ అవ్వండి. ఓకే. ఓకే. సరే సార్ ఒక డౌట్. చెప్పండి తల్లి. ఇందాక అదే ధ్యానం చేసి అదైన తర్వాత నాకు అంటే కొంచెం ఇట్లా అంటే కొంచెం బ్యాక్ లో కొంచెం ఇది అనిపించి వెనకాల పిల్లో వేసుకొని అట్లా పెట్టుకున్నాను. కొంచెం అంటే మధ్యలో ఏం లేవలేదు, బట్ వేసుకునే ముందరే పిల్లో వేసుకొని పెట్టుకొని కూర్చున్నాను. కాకపోతే కొద్దిసేపు అయ్యేసరికి ఇక్కడ కొంచెం ఇట్లా బ్యాక్ కొంచెం పెయిన్ వచ్చినట్టు అనిపించి కొంచెం అంటే కదిలి ఇట్లా కొంచెం ఇది చేయడం జరిగింది. ఇప్పుడు ధ్యానంలో లెర్నింగ్ చేసేటప్పుడు ఎన్నో అనుభవాలు వస్తాయి. మీరు దిళ్ళో ఏం పెట్టుకోవద్దు ఒళ్ళో. ఒళ్ళో కాదు సార్, వెనకాల బ్యాక్. వెనకాల పెట్టుకున్నారు. ఓకే. వెనక ఏం బ్యాక్ కాదు. మెడిటేషన్ బ్యాక్ చేసేటప్పుడు పెట్టుకున్నాను. అయితే కొంచెం తర్వాత నేను అంటే నాకు అనిపించింది ఏంటంటే మధ్యలో కదలడము నేను డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల తర్వాత కొంచెం కడుపులో తిప్పినట్టు అయింది. సో దాని వల్ల ఏమన్నా అయిందా ఏమనిపించింది. అంటే వెరీ నేను గుడ్. మీరు బాగా మీరు సాధనలో పర్ఫెక్ట్ గా ఉన్నారు. దానిలో డౌట్ లేదు. ఎందుకంటే ధ్యానం చేసేటప్పుడు మార్పు రావాలి శరీరంలో. ఆ మార్పు వచ్చినప్పుడు మీరు ప్రాపర్ గా ఉన్నట్టు. ధ్యానం చేసేటప్పుడు చూడండి, కొత్తగా వచ్చిన మిత్రులారా, ఇప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు మనకు ఒళ్ళంతా నొప్పులు పెరుగుతూ ఉంటాయి. కొంతమందికి తిప్పుతా ఉంటది, వామిటింగ్ వచ్చినట్టు ఉంటది, కొంతమందికి ఏమో తలంత బరువుగా ఉంటది. అందుకనే నేను ఫస్టే ఇట్లా ఆధ్యాత్మిక ఏదో కారిపోతున్నట్టుగా అనిపించింది. బాడీ అంతా హీట్ వస్తుంది. భయపడొద్దు. ఇప్పుడు ఆలాహలం తర్వాత అమృతం. ఫస్ట్ రోజు అమృతం దాపీరు కదా ఎవరు. మన శరీరంలో ఎన్నో జన్మలు సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో ఆహారం విషతుల్యమైన, ఇప్పటి వరకు మన జీవితంలో విషతుల్యమైన ఆహారం తీసుకొని తెలిసి తెలియక వాటి రుగ్మతలు అలాగే ఉంటాయి. మన కర్మ సిద్ధాంతంలో మన కర్మ సంచిలో ఉన్న కర్మలు అలాగే ఉంటాయి. ఈ ధ్యానంలో మనకి ధ్యానం చేసే కొంది హీల్ అవే కొంది. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే, ఒక అతనికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తాడు. ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు నొప్పి పుట్టిద్దా పుట్టదా? పుట్టిద్ది. తర్వాత ఏమైంది? దాని నుంచి రిలీఫ్ అవుతాడు, కూల్ అయిపోతాడు. మెడిటేషన్ లో కూడా స్టార్టింగ్ లో ఒక్కొక్కసారి అయితే బాడీ అంతా ఒక రోలింగ్ కనుక మీద తిరుగుతున్నట్టు ఉంటది, పెయిన్స్ వస్తాయి. సో వాటి గురించి మీరు అసలు భయపడద్దు. ధ్యానం ఎవరికి హాని చేయదు. ధ్యానం అంతా మంచి కోసమే. కాకపోతే మనం ఇనీషియల్ గా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క ఆనంద స్థితిని, ఆ సుఖమైన స్థితిని పొందడానికి కొంత టైం పడుతుంది. ఆ ధ్యానంలో ఉన్నంత వరకు, ధ్యానం నుంచి బయటకు వచ్చాక మళ్ళీ బాడీ నార్మల్ అయిపోద్ది. ఆ పెయిన్స్ పోతాయి, అక్కడక్కడ దురదలు పోతాయి, తలంతా భారంగా ఉంటది, ఆ బరువు పోద్ది. కొంతమందికి పోలేదు అనుకోండి, మళ్ళీ ఒక 10 మినిట్స్ మెడిటేషన్ కంటిన్యూ చేయండి, బ్యాలెన్స్ అయింది. ఎనర్జీ బ్యాలెన్స్ అంటారు. ఆ ఫ్లోటింగ్ ఎక్కువైనప్పుడు ఇక్కడ కొద్దిగా శక్తి ప్రవాహం ఎక్కువైనప్పుడు తలంతా బరువు అనిపిస్తుంది. దాని గురించి మీరు వర్రీ అవ్వద్దు. ఓకేనమ్మా? ఓకే, థ్యాంక్ యూ. రిలీఫ్ అయిపోద్ది. మరీ బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ధ్యానం చేసినాక చక్కగా లోపలికి వెళ్ళి మీరు స్నానం చేస్తారు కదా, స్నానం చేసేటప్పుడు క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది, కళ్ళుప్పు అంటారు. కళ్ళుప్పుని వేడి నీళ్ళు వేసుకొని స్నానం చేయండి. మెడిటేషన్ మాత్రం ఆపొద్దు. ఓకే. సో అట్లా రకరకాల ఎక్స్పీరియన్స్లు వస్తాయి. కొందరికి ఏమీ ఉండదు, హాయిగా ఉంటది. సో డిపెండ్స్ అపాన్ మన బాడీ, మనం ప్రీవియస్ తీసుకున్న ఫుడ్, మన ఆలోచనలు, మన కర్మ సంచి. ఈ మూడింటిని బేస్ చేసుకొని మనకు ప్రాసెస్ జరుగుతూ ఉంటది ప్రజెంట్. చెప్పండి తల్లి. సార్ స్టార్టింగ్ చేసేటప్పుడు 1 అవర్ కంపల్సరీ చేయాలా సార్? ఎప్పుడు చేస్తానండి? ఇప్పుడు ధ్యానం అంటే 60 నిమిషాలు చేసామనేది కాదు. అదే మనం క్లియర్ గా థాట్లెస్ స్టేట్ అంటారు. అంటే ఆలోచన రహిత స్థితి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీకు ఏమైనా ఆలోచన ఉందా? లేదు. మీ సంపూర్ణ ఏకాగ్రత కూడా నేనేం మాట్లాడుతున్నాను దాని మీదే పెట్టారు. ధ్యానం కళ్ళు మూసుకోగానే అన్ని గుర్తొస్తాయి, సహజం. ఎందుకంటే రోజుకి మనకి సైన్స్ ఏం చెప్తుందంటే
మన ప్రమేయం లేకుండానే రోజు కొన్ని వేల ఆలోచనలు ఆలోచిస్తాం. ఎన్ని రోజులు పోయినాయి, ఎన్ని లక్షలు పోయినాయి, ఎన్ని జన్మలు పోయినాయి. అందుకని ధ్యానంలో కూర్చోగలనే ఆలోచన స్థితి వెంటనే రాదు, టైం పడుతుంది. అంటే సో మీరేం నిద్రపోతున్నట్లు చేయాలంటే అనిపిస్తుంది. ఒకసారి అదేనమ్మా హెడ్ ఒక అంతా బరువుగా అయిపోయి అక్కడక్కడ ఇచ్చింగ్ వచ్చినట్టు, అది కదిలిపోయినట్టు అలా అనిపిస్తుందండి. అదేనమ్మా వినండి. అందుకనే మెడిటేషన్ చేసేటప్పుడు మనం ఎంతసేపు శూన్యంలో ఉన్నాం అనేది ఇంపార్టెంట్. మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానంలో కూర్చోవాలి. అది రూలు. నా వయసు 37 అనుకోండి, నేను 37 మినిట్స్ కూర్చోవాలి. గీతా మేడం వయసు 45 సంవత్సరాలు, 50 ఇయర్స్ కూర్చోవాలి. 50 మినిట్స్ కూర్చోవాలి. దీప్తి గారిది 35 అనుకోండి, 35 మినిట్స్ కూర్చోవాలి. అట్లాగే మన వయసు గౌతమి గారిది 36 సంవత్సరాలు, 36 మినిట్స్ కూర్చోవాలి, ఇయర్స్ కాదు. అలా కూర్చున్న అది ప్రైమరీ. తర్వాత ఎంతైనా చేసుకోవచ్చు మనం. ఆ కూర్చునేటప్పుడు మనం గమనించుకోవాలి, ధ్యానము అంటే ఎంతసేపు శూన్యంలో ఉన్నాము, ఎంతసేపు ఆ థాట్లెస్ స్టేట్లో ఉన్నాము, అదే మెడిటేషను. అంటే ధ్యానంలో కూర్చొని నా బిజినెస్ గురించి ఆలోచిస్తా, మా ఇంట్లో వాళ్ళ గురించి, పక్కింట్లో వాళ్ళ గురించి, ఆఫీస్ వ్యవహారాలు, ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే అది ధ్యానం కాదు, అసలు ధ్యానమే కాదు అది. అలా మనం ఎన్ని గంటలు చేసినా కూడా ఫలితం శూన్యమే. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అనుభవాలు ఎన్నో వస్తూ ఉంటాయి, తలంత బరువు అనిపిస్తే అవన్నీ గమనిస్తూ ఉండండి. గమనించడమే మన పని. శ్వాసను గమనిస్తూ మిగతాది ఏం జరుగుతుందో గమనించడమే ధ్యానం, అబ్జర్వేషన్. ఓకేనా? చేయంగా పోతుంది అది కూడా. ఓకే సార్. హలో సార్, నమస్తే సార్. చెప్పండి అమ్మా. నేను మమతాని. యా మమతా మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మేడం. నాకు బాగా శూన్యంలోకి వెళ్ళిన వెంటనే మెడ పక్కకు వాలిపోతుంది సార్. తీద్దామన్నా తీయలేకపోతాను. పెయిన్ ఎక్కువ అయిందాక కూడా తల పైకి మీరు తీద్దాం అనుకుంటున్నాను, తీయలేకపోతున్నా గారు మీరే తీస్తున్నారు. ఎందుకంటే తల పక్కకు వెళ్ళిపోయిందని మీకు తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. ఒక్కోసారి తెలియట్లేదు, ఒక్కోసారి తెలుస్తున్నది. ఏం కానీ కాదు మేడం. పెయిన్ ఎక్కువైపోయింది, లేపలేకపోతున్నాను. రేపు నుంచి ఏం చేస్తారంటే ఉం. మీరు ఒక గోడకి ఇట్లా ఆనుకొని కూర్చోండి, లేదా చైర్లో కూర్చోండి. ఉం. చైర్లో కూర్చొని అవేర్నెస్ తో ఉండండి. అంటే మెడిటేషన్ లో మనకు మెయిన్ ఎరుక, అబ్జర్వేషన్ అని చెప్పే కదా. ఉం. కొంతమంది నిద్ర వస్తూ ఉంటది, వెంటనే మనం దాన్ని క్యాచ్ చేసి మళ్ళీ మెడిటేషన్ స్టేట్ లోకి వెళ్ళాలి. ఓకే అట్లా సార్. మీకు ఎప్పుడైతే ఈ మెడ ఇట్లా వాళ్తుందో ఉం. అవేర్నెస్ తో ఉండండి. అదే ఆ సార్. ఎరుక ఉన్నప్పుడు మీకు ఏంటంటే వెంటనే ఇన్స్టాంట్ గా మీరు బ్యాక్ వచ్చేస్తారు. ఓకే. అబ్జర్వేషన్ పెయిన్ ఇస్ వెరీ వెరీ ఎక్కువైపోయినా కానీ తీయలేక, పెయిన్ ఇంకా మరీ ఎక్కువైపోయినప్పుడు తీయగలుగుతున్నాను కొంచెం సార్. మెడ ఎక్సర్సైజ్ చేయండి మేడం. రొటేట్ చేసుకోండి, క్లాక్ వైజ్ లో, యాంటీ క్లాక్ వైజ్ లో. క్లాక్ వైజ్ లో ఒక 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ లో ఒక 10 టైమ్స్ రొటేట్ చేయండి. ఓకే సార్. ఓకే. సో ఇక్కడ ఇంకా ఏమైనా ఉందా, డౌట్స్ ఉన్నాయా? సార్ చిన్న క్వశ్చన్ సార్. ఎస్ మేడం. 2000 నాకు ఎన్నాళ్ళ నుంచో ఈ క్వశ్చన్ వేధిస్తుంది సార్. ఎక్కడ దీనికి ఆన్సర్ దొరకట్లేదు. ఇది ఇలా అడిగానని అనుకోవద్దు. పర్లేదు చెప్పండి. 2001 లో ఇక్కడ ఈ ఇక్కడ గీత గారు, చెప్పండి. ఇక్కడ అనుకోవటాలు ఏమన్నా, చెప్పండి సార్. వింటాలు చవటాలే. మనము ప్రతి ఇయర్ కి ఒక నేమ్ పెడతారు సార్. 2001 లో బుద్ధుడు నవ్వాడు అని పెట్టారు సార్ నేమ్. అయితే అసలు బుద్ధుడు నవ్వినట్టు ఎక్కడైనా పిక్చర్ ఉందా సార్? నేనైతే చూడలేదు. మీరు ఇప్పుడు నవ్వాడే ఇలాంటి కదా, ఆయన నిరంతరం నవ్వుతానే జీవించాడు. 2024 ఆయన బతికినంత అదే నిర్వాణ స్థితి అంటే అదే మేడం. నిరంతరం ఆనందంగా జీవించడమే మహా నిర్వాణం. కానీ అలాంటి పిక్చర్ ఎక్కడ కనిపించలేదు కదా సార్ మనకి. మేడం అందరు ఇప్పుడు పిక్చర్ పెట్టుకుంటారు. కాదు, ఇక్కడ సొసైటీ ఇప్పుడు ఏమైందంటే, మీ భాష నాకు అర్థమైంది, మీ డౌట్ అర్థమైంది. ఇప్పుడు సొసైటీలో ఎంతో మంది గురువులు ఉన్నారు, అందరూ గొప్పవారు. ఎవరిని మనం తక్కువ అనడానికి లేదు. ఎవరు జ్ఞాన పరిధిలో వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు భగవద్గీత బుక్ తీసుకుంటే, భగవద్గీత ఒరిజినల్ టెస్ట్మెంట్ వేరు. తర్వాత భగవద్గీత నేర్చుకొని వాళ్ళకై వాళ్ళ విధానాలు అర్థం చేసుకుని వాళ్ళు కొన్ని పుస్తకాలు రాశారు. అట్లా ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో ఎన్నో మార్పులు జరిగినాయి, ఎన్నో చేంజెస్ జరిగినాయి. మనం ఎప్పుడు కూడా ఒరిజినల్కి వెళ్ళాలి, కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ మధ్యలో పట్టుకుంటున్నాం. ఈ మధ్యలో మనం చూసే కొన్ని సినిమాలు, మూవీస్ లో కూడా కొన్ని స్టోరీస్ ఉంటాయి, దానిలో కొన్ని కల్పితాలు కూడా ఉంటాయి. మనం అక్కడ స్టిక్ ఆన్ అవ్వద్దు. అందుకని మనం ఎప్పుడు కూడా, నేను అందుకని చెప్పేది, ఎన్నో పుస్తకాలు ఉంటాయి ఈ భూమి మీద.
అన్ని గొప్పవే, వాళ్ళ జ్ఞాన పరిధిలో వాళ్ళు రాశారు, మనం చదువుతున్నాం. మనకు అసలైన పుస్తకం గురువు పుస్తకం. ఇప్పుడు నేను ఎందుకు తులసీదళం చదవమన్నాను? పత్రి సారు కొన్ని వేల లక్షల పుస్తకాలు చదివి, సో దానిలో ఉన్న ఎసెన్స్ ఆయన గ్రాస్ప్ చేసి దాన్ని సాధారణ మనిషికి అర్థమయ్యే రూపంలో తులసి దళం ఒక అద్భుతమైన బుక్ రాశారు. తులసి దళం జరిగితే మీకు భగవద్గీత అన్ని కూడా బ్రీఫ్ గా మనకు కొంత ఒక ఐడియా వస్తుంది. అట్లాగే భగవద్గీత శ్రీపాద వల్లభాచార్యులు ఆయన అద్భుతమైన బుక్ అది. మనకు ఒరిజినల్ టెస్ట్మెంట్స్ పట్టుకోవాలి, మిడిల్లో వచ్చినవి పట్టుకుంటే మనకంతా మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటుంది. నాలెడ్జ్ తీసుకోవటం ఎంత ఇంపార్టెంటో దాన్ని రిసీవ్ చేసుకొని సరైన విధానంలో కూడా మనం రిసీవ్ చేసుకోవటం ఇంపార్టెంట్. సో ఈ మధ్యలో ఎన్నో వస్తూ ఉంటాయి, చెబుతూ ఉంటారు, అప్పుడు మనకు ఆలోచన వస్తాయి. బుద్ధుడు నవ్వాడంటే అసలు ఆయన పుట్టిందే, ఆయన ధ్యానంలోకి వచ్చాక ఆయన జీవించిందే ఆనందంతో, ఇంకా ఆయన కొత్తగా నవ్వేదే ఉంటది. నాకు అప్పుడు ఏమనిపించిందంటే బుద్ధుడు నవ్వాడంటే మనం చేసే అరాచక పనులకు బుద్ధుడు నవ్వుతున్నాడని అలా పెట్టారేమో అని అనిపించింది సార్. మేబీ అది కూడా అయి ఉండొచ్చు. ఏదైతే నవ్వటం కావాలి. అయితే అప్పటి నుంచి ఈ పిక్చర్ ఎక్కడ కనపడదు, ఇలా సందర్భాన్ని బట్టి పెట్టారా నిజంగా బుద్ధుడు నవ్వినట్టు ఫస్ట్ ఎక్కడైనా ఏంటంటే pictures గీత మేడం, ఉన్నాయా? ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏది కూడా లాజికల్ గా థింక్ చేయకండి. ఫస్ట్ ఆధ్యాత్మికతలో లాజికల్ గా థింక్ చేసామంటే ఒక స్టెప్ వెనక్కి వెళ్తాం తప్పితే ముందుకెళ్దాం. ఓకే సార్, ఓకే. ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవటం ఓకే, దానిలో తప్పు లేదు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆధ్యాత్మికత అంటే సత్యంతో మనం కనెక్ట్ అవుతూ ఉంటాం, ట్రూత్ తో. అంటే ట్రూత్ అంటే ఏంటి? నీ గురించి నువ్వు తెలుసుకునేది ట్రూత్, వాళ్ళ గురించి తెలుసుకునేది ట్రూత్ కాదు. ఆ కనెక్ట్ అయ్యేటప్పుడు మనం ఏది కూడా ఆ రోజు గౌతమ్ బుద్ధుడు ఎలా ఉన్నాడు అవన్నీ మనం పక్కన పెట్టి వాళ్ళు మనకేం చెప్పారు, మనకిచ్చిన సందేశం ఏంటి, దాన్ని మనం ఎలా ఆచరిస్తామనే దృక్పథంలో ఆ కోణంలో మనం వెళ్తే మన లైఫ్ ప్రతి నిమిషం ఆనందంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే మేడం, మీ ఎమోషన్స్ అన్ని క్లియర్ అయినట్టున్నాయి ఇప్పుడు? కొంతవరకు అయినాయి సార్, ఇంకా కొంచెం అవుతుంది. కొంచెం. ఇప్పుడు సార్ బాధపడుతున్నారు, రాధాకృష్ణ సార్, మళ్ళీ కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది. మీ ధ్యానం చేయట్లేదు స్టార్ట్ అవుతుంది, రెగ్యులర్ మెడిటేషన్ చేయండి, ఆలోచన విధానం నిజమే సార్. సరే, ఎక్కువ ఫస్ట్ లో చేసినంత బాగా మనకి ఇక్కడ చేయలేకపోతున్నాను. సాధనలోకి వచ్చినాక మన మెయిన్ టూల్ ఏంటంటే, ఇప్పుడు క్లాస్ వింటాము అయిపోతే వెళ్ళిపోతారు, అబ్బా ఇవాళ భలే ఉందలే అనుకుంటాం. తర్వాత మళ్ళీ ఏదో ఆఫీస్కి వెళ్తాం, ఫ్యామిలీ ఇష్యూస్ లో ఇరుక్కుపోతాం. అక్కడ మళ్ళీ మాయంతా కమ్మేస్తా ఉంటది, ఎరుగుతూ ఉండాలి. ఇవాళ క్లాసులో ఏం చెప్పారు, నేను ధ్యానం ఎందుకు చేస్తున్నాను అనే అవేర్నెస్ తో అక్కడ మనం ట్రీట్ చేయాలి. అది మెయిన్ టూల్ అన్నమాట. అక్కడ మన పాత్ర పోషించాలి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో కలవాలి, కానీ కలిసి కలినట్టు నువ్వు సపరేట్గా ఉన్నావు, నీ పైన వేరుగుంది, నీ వేరుగుంది. సో అప్పుడు ఆ ప్లేస్లో నేను ఎలా ఉండాలి, అక్కడున్న ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఆ 10 మందితో నేను ఎలా మాట్లాడాలి, వాళ్ళ దగ్గర నేను ఎలా ఉండాలి అనేది అక్కడ మనకు మెయిన్ టూల్. సో అది ఎప్పుడైతే మీరు ఎరుగుతూ ఉంటారో మీలో మళ్ళీ నాకు ఎమోషన్స్ వస్తున్నాయండి అనేది రాదు మేడం. సో ఈ రోజు అది ప్రాక్టీస్ రోజు నుంచి. స్కూల్లో కూడా పిల్లలతో, మీరు స్కూల్ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి టీచింగ్ అనేది చేస్తున్నాం సార్. రిజల్ట్ చాలా బాగుంది సార్. పిల్లలతోటి మాత్రం పిల్లలు మౌనంలో ఉండడం నేర్పించాను వాళ్ళకి. రోజు ఒక 3 hours అట్లా మౌనంగా ఉండడం అనేది చాలా బాగుంది సార్. మాట్లాడకుండా తినాలి అనేది ఒకటి నేర్పించాను సార్ వాళ్ళకి. చాలా బాగుంది అది కూడా. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా లాంగ్ టైం అయింది. సో ముందుగా ఈరోజు మన సెషన్కి వచ్చినటువంటి లక్ష్మణ్ గారికి, అట్లాగే అజయ్కి ఒకసారి మనం గట్టిగా క్లాప్స్తో అభినందనలు తెలియజేద్దాం. అట్లాగే దీప్తి మేడంకి, గౌతమి గారికి, మనకు కో-హోస్ట్గా ఉన్నారు సెషన్లో, వీళ్ళిద్దరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అట్లాగే మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మనందరి గురువు, ఆయనకి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ